హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి మనం హిమాలయ బుక్ స్టోర్ కి వెళ్దాం పదండి. హిమాలయ బుక్ స్టోర్ కి ఎందుకు వెళ్దామంటే కొద్దిగా రిక్వైర్డ్ ఐటమ్స్ తీసుకునేది, అలాగే క్రిస్మస్ వస్తుంది కాబట్టి చాలా బాగా డెకరేషన్ చేస్తారండి హిమాలయ బుక్ స్టోర్. మీరు కావాలిస్తే వెళ్ళి చూడండి. వెళ్ళి చూడడం ఎందుకండి, నాతోనే రండి, నేను చూపిస్తాను పదండి. చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారు. క్రిస్మస్ కి కావాల్సిన ఏ ఐటమ్ అయినా డెకరేషన్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి. నేను లాస్ట్ 2 years కూడా ఇక్కడ వచ్చి షూట్ చేశాను. ఇక్కడికి నేను షూటింగ్ కోసం రాలేదు, యాక్చువల్ గా కొంచెం పర్చేస్ చేద్దామని వచ్చాను. కాకపోతే ఇక్కడ బ్యూటిఫుల్ డెకరేషన్స్, బ్యూటిఫుల్ ఐటమ్స్ చూడగానే నాకు షూట్ చేయాలనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉన్నాయి. ఓన్లీ 100 రూపీస్. డెకరేషన్ అనేది అంటే క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చేయడం కోసం చాలా అంటే చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. చూద్దాం, ఈసారి క్రిస్మస్ లుక్ అనేది క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఏమైతుందో చూద్దాం, ఓకేనా? పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అబ్బాయికి చెస్ కావాలి. వాడికి చెస్ అంటే చాలా పిచ్చి. ఇంట్లో ఉంది, అయినా కూడా ఇంకొకటి తీసుకుందాం అనుకున్నారు. కాకపోతే అది గ్లాస్ అన్నమాట, అందుకోసమే వదిలేసాము. యాక్చువల్ గా మేము ఇక్కడ గిఫ్ట్ తీసుకుందామని వచ్చాము. ఎందుకోసం అంటే మాకు ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళేది ఉంది, అందుకోసమే గిఫ్ట్ పర్చేజ్ చేద్దామని వచ్చాము. ఇక్కడ పదండి, ఏమేం గిఫ్ట్స్ ఉన్నాయి, మేము ఏం తీసుకోవాలనుకుంటున్నాం అనేది చెప్తాను. యాక్చువల్గా వచ్చేసి మేము ఏం తీసుకున్నామో అది కూడా చెప్తాం, పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, హోమ్ డెకరేటివ్ పర్పస్ అయితే చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇవి వచ్చేసి హోమ్ డెకరేటివ్, ఆఫీస్ లో పెట్టుకోవడానికి కూడా ఓకే. ఓకే, అయితే మేమేం తీసుకోవాలనుకుంటున్నామంటే యూస్ఫుల్ గా కూడా ఉండాలి, అలాగే చూడ్డానికి బాగుండాలి అని ఆలోచిస్తున్నాం. ఇవైతే డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. పదండి, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం, ఓకేనా? ఇవి వచ్చేసి చాలా క్యూట్ గా కనబడుతున్నాయి కదా. పదండి, ఇవైతే నాకు చాలా నచ్చాయండి. ఇవి మా ఇంట్లో కూడా ఉన్నాయి, కాకపోతే అవి వద్దన్నాడు మా ఆయన. అయితే ఇది తీసుకుందాం అనుకున్నాను, అది కింద పడిపోయింది, మళ్ళీ పెట్టేశాను. పదండి. నెక్స్ట్ వచ్చేసి మా ఆయన పెయింటింగ్ తీసుకుందాం అనుకుంటున్నాడు, కాకపోతే నేను ఇక్కడ ఇవి అవి షూట్ చేస్తున్నాను, ఆయనకే వదిలేశాను. చూస్తున్నారు కదా, ఈ పెయింటింగ్ అనేది నాకైతే నచ్చింది, కానీ మా ఆయనకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఏదైనా గిఫ్ట్ ఇస్తే యూజ్ ఉండాలి అని అంటాడు మా ఆయన. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్స్ అనేది బర్త్డేకు, నైతో మ్యారేజ్ డేకు అలా గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనకు ఇవ్వాల్సింది ఉంది ఆఫీస్ లో యూస్ఫుల్ అయ్యేది. అయితే చూద్దాం పదండి, ఇక్కడ మాకు ఏం నచ్చుతుందో. నచ్చకపోతే ఇంకా వేరే దగ్గర షాపింగ్ చేయాలి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి నాకైతే కాఫీ మగ్స్ చాలా నా బర్త్డేకి కూడా కాఫీ మగ్స్ గిఫ్ట్ గా వచ్చాయి. మీకు లాస్ట్ టైం చూపించాను కదా, గుర్తుందా లేదా? లేకపోతే ఆ బ్లాగ్ చూడండి, ఓకేనా? పదండి, ఇక్కడైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాఫీ మగ్స్ ఉన్నాయి, స్టార్ బక్స్. నాకైతే ఇక్కడ ఈ కాఫీ మగ్స్ చాలా నచ్చాయి, ఇంకేం నచ్చలేదు, ఓకేనా? పదండి, మా ఆయనకైతే ఇవి నచ్చలేదు. కాఫీ మగ్స్ బర్త్డే గిఫ్ట్ గా ఇస్తారా, ఆఫీస్ లో పెట్టుకోవడానికి గిఫ్ట్ గా ఇస్తారా అన్నాడు అతను. అయితే పోన్లే అని అతని మీదనే వదిలేశాను, ఏదైనా సెలెక్ట్ చేసుకోమని. నేను మాత్రం ఇక్కడ షూట్ చేస్తున్నాను. ఈ స్టార్ బక్స్ కాఫీ మగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇది చూస్తున్నారు కదా, పైన లిడ్ కూడా ఇచ్చారు, చాలా యూస్ఫుల్ గా ఉంటది ఇలా లిడ్ ఉంటే అయితే, ఓకేనా? పదండి. ఆ తర్వాత వచ్చేసి మా ఆయన సెలెక్ట్ చేస్తున్నాడు, నేను మాత్రం వీడియో షూట్ చేస్తున్నాను అంతే. ఇక్కడ కిచెన్స్ అయితే చాలా బాగున్నాయి. మా మర్సటిస్ కోసం నేను చూస్తున్నాను అన్నమాట, ఏది బాగుంటుంది అని. కానీ మా ఆయన వద్దన్నాడు, వదిలేశాను. అయితే నాకు నచ్చింది ఏంటంటే, నాకు డైరీ తీసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ కూడా పర్చేజ్ చేశాను, ఈ ఇయర్ కూడా పర్చేజ్ చేద్దామని వచ్చేసాను. అయితే ఆఫీస్ లో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది కూడా ఇవ్వచ్చు. అయినా మేము కూడా పర్చేజ్ చేశాము. యాక్చువల్గా వచ్చేసి 3 డైరీస్ పర్చేజ్ చేశాము. ఇది వచ్చేసి ఇది స్టిక్ చేయడానికి బాగుంటుంది, కిచెన్ లేదన్నా యూస్ఫుల్ గా హ్యాంగ్ చేసుకోవడానికి, ఓకేనా? అయితే నేనైతే డైరీ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా వచ్చేసి ఈ స్మైలీ కూడా తీసుకున్నాను, ఓకేనా? ఈ 1 2 3 తీసుకోలేదు, కాకపోతే ఈ స్మైలీస్ తీసుకున్నాను. కిచెన్ లో కాదు, ఫ్రిడ్జ్ పైన ఏదైనా నోట్ పెట్టి అతికించడానికి కోసం తీసుకున్నాను. ఈ డైరీ అయితే నాకు చాలా నచ్చింది, మేము ఇదే తీసుకున్నాం. గిఫ్ట్ ఇవ్వడానికి ఇది, ఇంకా వేరే ఐటమ్స్ కూడా తీసుకున్నాం. అదే వచ్చేసి వేరే ఐటమ్స్ వచ్చేసి వేరే దగ్గర తీసుకున్నాం, ఓకేనా? ఇప్పుడే చెప్పేస్తున్నాను, మళ్ళీ మర్చిపోతాను. ఆ తర్వాత వచ్చేసి నేనైతే డైరీ పర్చేజ్ చేశాను. నాకు డైరీ రాసే అలవాటు లేదు, కాకపోతే లాస్ట్ ఇయర్ కూడా పర్చేజ్ చేశాను. కాస్తంతో ఏదో గుర్తుకొచ్చినప్పుడు రాస్తుంటాను అంతే. ఆ తర్వాత ఈ క్రంచీ చూస్తున్నారు కదా, ఇది 60 రూపీస్ అన్నమాట. ఇవి బాగానే ఉన్నాయి, కానీ నాకు అయితే యావరేజ్ గా అనిపించింది, అందుకోసం నేను పర్చేజ్ చేయలేదు, ఓకేనా?
కలర్స్ బాగుంటే తీసుకుంటుంటే కలర్స్ అంతగా ఏం నచ్చలేదు కాబట్టి తీసుకోలేదు. మా పిల్లలు చాక్లెట్స్ అవి ఇవి తీసుకున్నారు. నేను మాత్రం డైరీ ఆర్ స్మైలీస్ ఇంకా నాకు రిక్వైర్డ్ అయిన ఐటమ్సే తీసుకున్నాం. గిఫ్ట్ పర్పస్ వచ్చేసి డైరీస్ తీసుకున్నాం. ఇంకా బయట నుంచి వేరే ఐటమ్స్ కూడా తీసుకున్నాను. అది నెక్స్ట్ వ్లాగ్ లో రాస్తాను. అది చూస్తున్నారు కదా, డైరీస్ అయితే తీసుకోవాలి, రాసే అలవాటు కూడా ఉంచుకోవాలి. ఓకేనా? పదండి, ఇక నా షాపింగ్ అయితే అయిపోయింది, నేనైతే వెళ్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్, టేక్ కేర్, లవ్ యూ.